మరి ఏ ధైర్యంతో పాక్ మనకంటే ముందు యుద్ధానికి సిద్ధమని ప్రకటిస్తోంది? యుద్ధానికి సిద్ధం కాదు. మీరు ఇంతకుముందు అడిగినటువంటి ప్రశ్నలో డిస్కషన్లో మిస్ అయింది. సింధు జలాలు మన ఆపేయగానే వాళ్ళకి ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. మేము యుద్ధానికి సిద్ధం అనగానే భారతదేశం భయపడుతుంది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు లాంటిదే ఈ ప్రభుత్వం కూడా యుద్ధం అనగానే భయపడతారు అని చెప్పి వాళ్ళొక మనకి ఇండైరెక్ట్గా భయాన్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్నది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనే విషయం ఆయనకు తెలియదు. బుజ్జగించే టైంలో బుజ్జగిస్తాడు, ఎప్పుడు దండించాలనో ఎప్పుడు ఏం చేయాలో అప్పుడు చేస్తాడు. సర్జికల్ స్ట్రైక్ చేసింది కూడా ఈ ప్రభుత్వమే కదా. ఎప్పుడైనా భారతదేశం పోయి పాకిస్తాన్ వాళ్ళ దగ్గర పోయి కొట్టొచ్చిందా? ఎప్పుడన్నా వాళ్ళ ఇంట్లో పోయి దూరి కొట్టొచ్చిందా? ఎప్పుడన్నా పోలే కదా. వాళ్ళకు కావాలని వాళ్ళ ఒక మేకపోతు గాంభీర్యం అంటారు కదా, అట్లాంటివి చేస్తున్నారు తప్ప ఏం లేదు. మొదటి. రెండోది, ద్వైపాక్షిక ఒప్పందాల్లో ఇంత యుద్ధం మాట్లాడిన దాంట్లో సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడం ప్రస్తుతానికి అబయన్స్లో పెట్టినారు, రద్దు చేసేస్తారు గ్యారంటీగా. సింధు జలాల ఒప్పందం రద్దు అనేది భారతదేశం తీసుకున్నటువంటి అతి పెద్ద నిర్ణయం. అది యుద్ధానికంటే పెద్దది. ఈ విషయాన్ని పాకిస్తాన్ ప్రధానమంత్రి నిన్ననే మొన్న డిసిజన్ అయిన మరుక్షణం నెక్స్ట్ డే వాళ్ళగా హై లెవెల్ కమిటీ మీటింగ్ పెట్టుకొని ఆయన ప్రకటించిండు, భారత్ సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తుంది అంటే అది యుద్ధానికి సిద్ధమైనట్టు, మాపై యుద్ధం ప్రకటించినట్టు, మేము యుద్ధానికి కూడా సిద్ధంగా ఉన్నాం అనే విషయాన్ని ఆయన ప్రకటించింది. అంటే మీరు అర్థం చేసుకోండి, 1960లో ఈ ఒప్పందం అయింది. ఆ తర్వాత కూడా యుద్ధాలు జరిగినాయి. అవును, లాల్ బహదూర్ శాస్త్రి గారినప్పుడు జరిగినాయి, ఇందిరాగాంధీ గారినప్పుడు జరిగినాయి. ఆ తర్వాత కాశ్మీర్ని అల్లకల్లోలం చేసిర్రు. కాశ్మీర్ లో బాంబు పేలని రోజు లేదు, ఒక ప్రాణం పోయినటువంటి కాల్పులు జరగలేదు. ఎంత లక్షల మంది జనాలు చనిపోయారు. ఏ రోజు కూడా గతంలో ఉన్న ప్రభుత్వాలు ఎవరు కూడా ధైర్యం చేయలే. బట్ ఈ రోజు నరేంద్ర మోడీ గారు వాళ్ళకి ఎక్కడ కొట్టాలనో అక్కడ కొడితే కరెక్ట్ అని చెప్పి సింధు జలాల ఒప్పందం రద్దు చేసిరు. 80% ఆఫ్ పాకిస్తాన్ ఈ సింధు జలాల మీద ఆధారపడి ఉంది. వాళ్ళకి ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పటిదాకా వాళ్ళకి తినడానికి వాళ్ళు అక్కడ రొట్టెలు తింటారు కదా, వాళ్ళకి పిండి దొరుకుతలేదు. పిండి కోసం జనమాడ కొట్టుకుంటున్నారు, బిచ్చగాళ్ళలాగా ఎగబడుతున్నారు అక్కడ. రేపటి నుంచి నీళ్ళు కూడా దొరికిన పరిస్థితి వస్తుంది. అప్పుడు తెలుస్తుంది పాకిస్తాన్కి భారత్ అంటే ఏందో. సార్, రాబర్ట్ వాద్రా వ్యాఖ్యలు, హిందువులకి ప్రాధాన్యత ఇస్తుంది బీజేపీ ప్రభుత్వం, కానీ ముస్లింలకు మాత్రం తీవ్ర అన్యాయం చేస్తుంది అనే వ్యాఖ్యలు రాబర్ట్ వాద్రా నుంచి వచ్చాయి. దీనికి ఏమని చెప్తారు? రాబర్ట్ వాద్రా, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, తర్వాత కపిల్ సిబల్ కావచ్చు, చాలా మంది కాంగ్రెస్ నాయకులకి ఈరోజు భారతదేశం మీద దాడి జరిగిందన్న భావనలు లేరు. వాళ్ళు భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల మీద దాడి జరిగింది, వాళ్ళు మాకేం సంబంధం, మా ఓట్ బ్యాంక్ అయితే ముస్లింలు కదా, వాళ్ళు ముస్లింలా హిందువులను వెతికి ఏరి హిందువులను చంపేసిరు, ముస్లింలు మంచి సేఫ్ గా ఉన్నారు కదా అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అది ఫీల్ అవుతుంది, కానీ భారతదేశం మీద దాడి జరిగినట్టు వాళ్ళు ఫీల్ అవుతలేరు. రాబర్ట్ వాద్రా బుద్ధున్నోడైతే, బుర్రున్నోడైతే ఫస్ట్ వెంటనే భారతదేశానికి, భారత ప్రభుత్వానికి, భారతదేశ ప్రజలకు క్షమాపణ చెప్పాల. ఈరోజు జరిగిన దాడి భారత సార్వభౌమాధికారం మీద దాడి జరిగింది. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల్ని మతాలుగా విభజించి ఒక భయోత్పాతాన్ని చేసేందుకు వేరే దేశం వాళ్ళు పురిగొలిపితే వచ్చినటువంటి ఉగ్రవాదులు వచ్చేసారు. అంటే నువ్వు ఉగ్రవాదాలకు సపోర్ట్ చేస్తున్నావా? అంటే నువ్వు ఉగ్రవాదులు చేసేటువంటి చర్యని సమర్థిస్తున్నావా? అంతే కదా, జస్టిఫై చేస్తున్నావు కదా నువ్వు. రాబర్ట్ వాద్రా ఏం చేస్తున్నాడు? ఉగ్రవాదులు దాడి కరెక్ట్గా చేసిరు, వాళ్ళు ముస్లింలు ఫీల్ అవుతున్నారు, వాళ్ళు వీక్ అయ్యారు కాబట్టి, వాళ్ళకి అభద్రత లోనయ్యారు కాబట్టి దాడి చేసిరు అంటుండు. భారతదేశంలో ముస్లిం చేయలే, పాకిస్తాన్లో ముస్లిం వచ్చేసిరు, పాకిస్తాన్లో తీవ్ర చొరబడదారులు వచ్చేసిరు. రాబర్ట్ వాద్రా అంటూ అన్నం తింటే, గడపకు అన్నం తింటే వెంటనే క్షమాపణ చెప్పాలా. ఇంతకంటే దుశ్చర్యలు భారతదేశ ప్రజలందరూ కూడా సోనియా గాంధీ అల్లుడు, ప్రియాంక గాంధీ భర్త, భవిష్యత్తులో రాహుల్ గాంధీ ఏం కాడు, ప్రియాంక గాంధీ భారతదేశ ప్రధానమంత్రి అయితే కాంగ్రెస్ కొంతమంది కోరుకుంటున్నారు. ఆమె భర్త మాట్లాడండి, ఇప్పటికైనా సిగ్గుంటే, ప్రజలందరూ కూడా బుద్ధి ఉంటే వెంటనే కాంగ్రెస్ పార్టీ థూవనుంచి బయటకు వచ్చేయండి, వాళ్ళకి బుద్ధి చెప్పండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. తర్వాత సిద్ధరామయ్య అంటాడు, సింధు జలాల ఒప్పందం చేయాల్సిన అవసరం లేకుండే, గిన్ని మీరు ఇంతకుముందు లేదన్నారు. సిద్ధరామయ్య వణికిపోతున్నారు, భారతదేశం పోయి పాకిస్తాన్ మీద దాడి చేస్తుందని చెప్పి. భారతదేశం కంటే కూడా ఎక్కువ ప్రేమ పాకిస్తాన్ మీద ఉంది కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకి. పాకిస్తాన్ మీద ఇప్పుడు దాడి చేయొద్దు, మనం అంత పెద్ద చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ చనిపోయింది 26 మంది, జస్ట్ చనిపోయింది హిందువులే, ముస్లింలు కాదు, మా ఓట్ బ్యాంక్ కాదని ఫీల్ అవుతున్నాను. తర్వాత తెలంగాణలో కూడా నిన్న మొన్న ఏదో వీడియో వచ్చింది బయటికి, ఎవడో ఒక మామూలు చిన్న గ్రామస్తుడు, కాంగ్రెస్ నాయకుడు అంటే ఆయన మీరు ఎలక్షన్లు వస్తేనే యుద్ధం చేస్తారు, ఇవే మీరు చేస్తారని చెప్పి ఏదో వీడియో పెట్టింది. ఇప్పటిదాకా ఆయన అరెస్ట్ చేయలేదు తెలంగాణ గవర్నమెంట్. అస్సాంలో ఒక ఎమ్మెల్యే భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్రవాదాలకు సపోర్ట్గా మాట్లాడే మరుక్షణం తీసుకొని జైల్లో పడేసిరు, వాడు బయటకు కూడా రావడం, గౌరవ ఎమ్మెల్యే కావచ్చు. అట్లాంటి ఎమ్మెల్యేనే లోపల పడేసిరు అక్కడ. ఇప్పటిదాకా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఆ ఎవడు మాట్లాడిండో వాడిని తీసుకొచ్చి లోపలేయండి, లేకపోతే రోజుకొకటి అట్లాంటి తయారవుతాడు. తర్వాత ఇప్పుడు దాడి జరిగింది, భారతదేశం మీద దాడి జరిగింది యశోద గారు, కేవలం ఒక వర్గం మీద, ఒక మతం మీద జరిగింది కాదు. కాబట్టి భారత ప్రజలందరూ కూడా ఈ టైంలో
ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. దీన్ని దయచేసి ఇది అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. సార్, తీవ్రవాదానికి మతం లేదు. ఈ నేపథ్యంలో కశ్మీర్లో కూడా ఒక ముస్లిం యువకుడు చనిపోయాడు. ముస్లిం టూరిస్టులని పాస్ చేసే అతను ముస్లిం అయినప్పటికీ కూడా అతన్ని కూడా చంపిన పరిస్థితి. దీని గురించి ఏం చెప్తారు? భారతదేశంలో ఉన్నటువంటి సూడో సెక్యులర్లు, నేను సెక్యులర్ అని చెప్పుకునేటోడు, ముఖ్యంగా కొంతమంది జర్నలిజంలో ఉన్నటువంటి వాళ్ళు మేమే మేధావులు అనుకుంటున్నారు. కొంత జర్నలిస్టులు కూడా, నేను కూడా జర్నలిస్ట్నే. నేను ఈరోజు రాజకీయ పార్టీ చేరొచ్చుగా నేను జర్నలిస్ట్. నేను 25 సంవత్సరాలు నా జీవితం అంతా జర్నలిజంలో కట్టినాను. కొంతమంది జర్నలిస్టులు, అందరంటలేను, కొంతమంది జర్నలిస్టులు దీన్ని ఒక బూచిగా చూపించి భారతదేశంలో జరిగే దాడి ఏది కూడా మతంతో సంబంధం లేదని చెప్తారు. యశోద గారు, మీరు మొన్న దాడిలో తండ్రిని కోల్పోయిన ఒక అబ్బాయి, 8-9 సంవత్సరాల అబ్బాయి మాట్లాడింది విని ఉంటే ఏ జర్నలిస్ట్ కానీ ఏ నాయకుడు కానీ ఈ మాట అన్నాడు. ఏం చెప్పాడు అబ్బాయి? మమ్మల్ని హిందువులుగా హిందువులు ఎవరు ముస్లింలు ఎవరు పక్క జరగండి అని చెప్పాడు. హిందువులందరూ పక్కన నిలబడమని చెప్పి హిందువులందరినీ కాల్చిపడేశాడు. హిందువులో కూడా ఎవడైనా కల్మా చదవడానికి ట్రై చేస్తే వాని పాయింట్ ఇప్పి చూసి వాడిని చంపేసినారు. సారీ, అంత క్రూరంగా ఒక మతాన్ని టార్గెట్ చేస్తే మతం లేదంటారా? సరే, ఒక గుర్రాన్ని తీసుకుని నడిపే వ్యక్తి ఆయన చనిపోయిండు, అది కూడా చాలా బాధాకరం. ఆయన ఖచ్చితంగా ఆయన చనిపోవడాన్ని మేము ఏదో అయింది అంటలేం, తప్పు జరిగింది. 26 మందిని టార్గెట్ చేసి మతం అడిగి బట్టలు చంపేస్తే దాని మీద సానుభూతి చూపించరు. ఒక వ్యక్తి చనిపోతే దానికి పెద్దగా మొత్తం మతమే లేదన్నట్టు క్రియేట్ చేస్తున్నారు. ఆయన అప్పుడు ఆ టైంలో ఆయన గన్ను గుంజుకోవడానికి ప్రయత్నం చేసిండా, లేకపోతే అడ్డం పోయిండా, వాళ్ళ వద్దని అన్నాడా, ఏమన్నాడో తెలీదు. ఆ టైంలో ఆయన చనిపోయిండు. 100% ఆయన తప్పుని, ఆయన చనిపోయిన దాన్ని మేము కూడా దాన్ని బాధ వ్యక్తం చేస్తున్నాం. ఆయన కుటుంబానికి కూడా కేంద్ర ప్రభుత్వము, భారత సైన్యం అండగా ఉంది. వాళ్ళ ఇంటికి పోయొచ్చు. కానీ ఈ 26 మంది గురించి మాట్లాడరు, మతం లేదంటారు. మతమే ఉంది కదా అక్కడ. ఇప్పటిదాకా భారతదేశం మీద జరిగిన ఉగ్రదాడులన్నీ కూడా ఇస్లామిక్ ఉగ్రదాడులు కాకపోతే ఇంకా వేరే ఉగ్రదాడులు జరిగినా? వేరే ఇంకెక్కడన్నా వేరే మతస్థులు వచ్చారా? భారతదేశం మీద దాడి జరుగుతుంది, కశ్మీర్ పుండుగా మార్చిందే ఇస్లామిక్ తీవ్రవాదులు. ఇస్లామిక్ తీవ్రవాదమే ఉంది భారతదేశం మీద దాడి చేస్తున్న ఇస్లామిక్ తీవ్రవాదమే. కాబట్టి మతం లేదన్నట్టు అందరు కూడా కావాలని చెప్పి ఇక్కడ జరిగిన దాన్ని చిన్నగా తయారు చేసి చెప్పడం తప్ప వేరేది లేదు. పాక్ ప్రధాని ఇప్పటికీ కూడా కశ్మీర్ మా జీవనాది, దానికోసం ఆ జీవనాడి కోసం మేము ఎంతకైనా తెగిస్తాం, మేం వేసే స్టెప్స్ కూడా మీరు అంచనా వేయలేరు అని మాటలే మాట్లాడుతున్నారు. ఇవి కూడా కాశ్మీర్ జీవనాడి ముందు వదిలేసేయండి. ఇప్పుడు మీ సింధు జలాలు ఆగిపోతే మీ ప్రధాన జీవనాడి ఆగిపోతుంది, ప్రధాన బతికే ఆగిపోతుంది. మీ పాకిస్తాన్ లో పంటలకు నీళ్లు దొరికాయి, తాగడానికి నీళ్లు దొరికాయి. నిన్న ఒక పాకిస్తాన్ లో ఒక ఏరియాలో ఉన్నటువంటి కొంతమంది ఒక ముసలామే మాట్లాడుతూ, ఒక ఊరోళ్ళందరూ వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, నా మనుమనికి కడగాలంటే కూడా నీళ్లు దొరికాయి ఎట్లా అని అంటున్నాం. వీడియో వైరల్ అవుతుంది. సో మీరు బయటకు ఇప్పుడు ఎక్కడ ఇప్పటిదాకా వేరే దేశాలపై బిచ్చమడుకోవడానికి పోతున్నారు. యుఏఈ, సౌదీ అరేబియా, ఈ మిడిల్ ఈస్ట్ లో ఉన్న అన్ని దేశాలు పాకిస్తాన్ బ్యాన్ చేసిన రాకుండా. ఎందుకంటే వీళ్ళు తీసుకొచ్చి బిచ్చగాళ్ళని వదిలేసిపోతున్నారు ఇక్కడ అని చెప్పి, లేదా ఇక్కడికి వచ్చి బిచ్చమడుకొని డబ్బులు జమ చేసుకుని పాకిస్తాన్కి వెళ్ళిపోతున్నారు అని చెప్పి. వాళ్ళు ముస్లింలు ప్రధానంగా ఉండేటువంటి దేశాలు, ఇస్లామిక్ పుట్టిందే ఇక్కడ అని చెప్పేటువంటి సౌదీ అరేబియాలో పాకిస్తాన్లకి వీసా లేదు. పాకిస్తాన్ని చాలా చిన్న చూపు చూస్తారు. నేను ఈ మధ్య కాలంలో అక్కడ పోయొచ్చు. నేను యూఏఈలో కొన్ని దేశాలు తిరిగి వచ్చిన. నేను అక్కడ పాకిస్తానీయులు అంటే చిన్న చూపు అంటే చాలా చులకనగా చూస్తారు, వాళ్ళని చాలా చులకనగా చూస్తారు. అదే ఇండియన్ అంటే స్పెషల్ గౌరవం ఉంటుంది. మోడీ గారు వచ్చిన తర్వాత ఇండియన్ అంటే మనకు స్పెషల్ గౌరవం ఉంటుంది, షేక్ హ్యాండ్ ఇస్తారు. పాకిస్తాన్ అంటే వాళ్ళు షేక్ హ్యాండ్ కాదు, వాళ్ళు దూరం నిలబెడతారు. అంత చీప్ చూస్తారు అక్కడ. వీళ్ళు పెద్దగా ఏదో మా భారతదేశం మీద దాడి చేసి వీడు ఏదో చేస్తారట. ఫస్ట్ సార్, రెస్పెక్ట్ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పటికీ కూడా మోడీ గారికైనా బీజేపీ ప్రభుత్వానికైనా ఎలక్షన్స్ అనగానే ఒక ఉగ్రదాడి రావాలి, ఎలక్షన్స్ అనగానే ఇట్లాంటి ఒక అల్లర్లు, ఇట్లాంటి ఒక టాపిక్ ముందు పెట్టుకుంటే తప్ప వాళ్ళకు ఓట్లు పడవు. హిందుత్వాన్ని, రాముణ్ణి, అయోధ్య టెంపుల్ ని, ఇట్లాంటి వాడిని బూచిగా చూపిస్తూ వెనక ఓట్లు దండుకునే పార్టీగా బీజేపీ గురించి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ సూడో సెక్యులరిస్టులు ఈ వాదనని చేస్తున్నారు. కొంతమంది కొన్ని మీడియా సంస్థలకు కూడా ఏమైపోయిందంటే వాళ్ళు దీన్ని ఇంకేదో కోణాలు చూపించాలని ప్రయత్నంలో భాగంగా మోడీ గారు మొన్న బీహార్లో మాట్లాడిన దాన్ని మాట్లాడుతున్నారు. బీహార్ ఎలక్షన్ ప్రచారంలో మాట్లాడారు. బీహార్ ఎలక్షన్ ప్రచారంలోనే వార్నింగ్ ఇచ్చిండు. ఇది కూడా ఇప్పుడు మేడం, బీహార్ లో ఈ సంవత్సరం ఎలక్షన్స్ లేవు.
ఎవడైతే చెప్తున్నాడో ఆ సూడో జర్నలిస్టు, సూడో సెక్యులరిస్టు, కాంగ్రెస్ పార్టీడు బుర్ర ఉంటే ఒకసారి మళ్ళీ ఒకసారి ఎలక్షన్స్ ఎప్పుడో తెలుసుకోండి ఒకసారి. ఈ సంవత్సరం లేవు ఎలక్షన్స్ అవి. ఈ ఇయర్లో 25లో లేవో ఎలక్షన్స్ అక్కడ. అది ఎలక్షన్ ప్రచారం ఎట్లయితుంది మొదటిది. రెండోది అది గవర్నమెంట్ ప్రోగ్రామ్ అక్కడ జరిగింది. గ్రామ పంచాయతీకి సంబంధించిన ఒక గవర్నమెంట్ ప్రోగ్రామ్ లో అంతకంటే ముందు జరిగింది కాబట్టి నోరు మూసుకుని కూర్చోవాలండి. పై మామూలుగా గ్రామస్తులకు బాగున్నారని చెప్పి రావాలా? ప్రపంచ దేశాలకి అక్కడి నుంచి ఒక వార్నింగ్ ఇచ్చింది మోడీ గారు. స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చిండు. మాపై దాడి చేసిన వాడు ఎవడైనా సరే, వాడు వెనుక ఎవడున్నా సరే వదలము, వాని ఇంట్లోకి జొర్రి వాడు పట్టుకొచ్చి ఒక్కొని సర్వనాశనం చేస్తాం, మట్టిలో కల్పిస్తాను వార్నింగ్ ఇచ్చింది.